అందరూ బేష్ అని పొగడాలి. బేసిన్ కాదురా పొగిడేది. బేష్ అందరూ బేసిన్ని పొగడాలి. ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అదే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సి విటమిన్ జ్యూస్ చేసుకుందాం. జ్యూస్ ఎలా తయారు చేయాలంటే చెప్పు. సి విటమిన్ ఐదు తీసుకొని పొడి చేసుకొని పొడి చేసుకొని నీళ్ళు వేసుకుంటే అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జెస్సీ గారు చెప్పింది. ఇంకా ఆ తర్వాత నీళ్ళలో రేపు ఇంకో దాంతో కలుసుకుందాం. బాయ్. సి విటమిన్ చెప్పాగా, దాంట్లో నువ్వు చెప్పడం మళ్ళీ మర్చిపోయినావు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, సి విటమిన్ చేయడం చెప్తా. నీకు సరి నువ్వు అప్పుడు ఆపేసినావు లాస్ట్ వరకు. ఈ శివుడు ధ్యానం ఎందుకంటే నాకు ఇంకా బలం రాలే. అందుకు ఎట్లా తెలిసింది? మళ్ళీ తీసుకోండి. కోతులు ఆర్డర్ చేస్తారు. ఒకసారి బాటిల్ తిప్పు. డాడీ డాడీ యాదాల 4వ ఫ్లోర్. హర్ష పట్టుకుంటాండి. చిన్నగా పెట్టు. చిన్నగా ఫస్ట్ చిన్నగా అర్థం లేదు. రైట్ పెట్టు. అది పెట్టుకొని ఇట్లా పట్టుకుందండి. తొక్కు. కానబెట్టేసరికి సైకిల్ వాడుతుంది. నువ్వు ముందు చూస్తా తొక్కావు. డాడీ నేను వాడికి వెళ్ళే వరకు పట్టుకో. ఇది పట్టుకో. వాడు పట్టుకున్నాడులే కానీ నువ్వు వదిలే.
ఆగాలి. ఏంది కనపడట్లా. వస్తుంది డాడీ అద్దెసి మీ ఇద్దరు గుండు బస్ అయిపోయిండ్రంట. నేను అప్పుడు లేను నా ఫోన్లోనే. డాడీ నా ఫోన్ అమ్మ అట్టగాను అంటుంది. చూడు ఇది ఒకసారి. హర్ష, నేను రేపు రాను, మార్కాపురంలోనే ఉంటా. డాడీ కన్నా రూసీ బుక్కే బాగుంది కదా. మొన్న రాయకుండా పోయేసరి కొట్టిందా హర్ష? మొన్న కొట్టిందా? అప్పుడు కొట్టింది. మొన్న నేను యూనిఫామ్ వేసుకుంటే సీట్ కింద చదివానని నిలబెట్టింది నన్ను. యూనిఫామ్ వేసుకుంటే క్లాస్ లేదు, నేను చూపించకుండా చదివానని నిలబెట్టింది. ఎందుకు చెరిపేసా? చూపించముందు చెరిపేయకూడదు కదా. నేను మార్కాపురం వెళ్తున్నా, ఈరోజు రాను, రేపు వస్తా, రేపు సాయంత్రం. మార్కాపురంలో బెడ్ ఉందా? అది పనుకుంటావా? కన్నీళ్ళు ఉండవా? కన్నీళ్ళు ఉండవా? మేము లాక్డౌన్లో కూర్చున్న ఫ్యాన్ పోయింది. ఫ్యాన్ పోయిందిలా, అలాంటి ఫ్యాన్ పోయింది డాడీ. డాడీ హర్ష, ఎప్పుడు వస్తావు? నేనా సాయంత్రం వస్తా. అన్నం తిన్నావా? బజ్జన్నం తిన్నా, ఎక్కడ? మార్కాపురంలో. డాడీ నేను వచ్చిన తర్వాత చూస్తాను. ఓకే ఓకే, బాయ్. హర్ష, ఆఫీస్లో నా ఫైల్స్ అన్నీ చూస్తున్నా అమ్మా, ఏమేం చెయ్యాలా అని. ఇంకా చాలా ఉన్నాయి. రాజశేఖర్ అంకుల్ కూడా ఉన్నాడులే ఇక్కడ. ఓకే, బాయ్. ఏంద్రా? నేను మార్కాపురంలో ఉన్నా, రావట్లేదు. నువ్వు రాత్రిపూట పళ్ళు తోముకుంటావా వస్తే? నువ్వు ముందు పళ్ళు తోముకో, అప్పుడు వస్తా. ఇద్దరు తోముకోవాలి. ఈ స్కూల్లో సరస్వతి పూజ చేశారా ఈరోజు? అవునరా, ఉదయాన్నే స్కూల్లో సరస్వతి పూజ చేశారు కదా. ప్రసాదం పెట్టారా? కింద వెళ్ళి ఆడుకున్నారా? కింద అపార్ట్మెంట్ కింద ఆడుకున్నావా? ఏం ఆడుకున్నావు? సరే, తర్వాత చేస్తాను. హలో, తిన్నావా? వాళ్ళని. హలో, కనిగిరిలో ఉన్నా, వస్తున్నారు, 1 గంటలో వస్తా. గంట.
ఇంగ్లీష్ చెప్పు. హర్ష వస్తున్నావా? రావట్లేదు, కనిగిరిలో ఉన్నా. వాన పడుతుంది ఇక్కడ. వాన పడుతుంది. నువ్వు రాత్రిపూట బ్రష్ చేయట్లేదు కదా, చేస్తానని చెప్పి ఇప్పుడు చేయలేదు కదా. నీ పొట్టు మీటుంట ఇట్లా అనుకునేది. డాడీ నీకు చేపల హోల్డర్ చూపినా? నాకు మమ్మీ ఏమంటే ఇయట్లే చాపీస్, ఇది ఇది ఏమంటే ఇయట్లే. బోర్డు మీద రాసుకోవడానికి ఇయట్లే మా అమ్మ. అందుకు ఇది అమ్మ బ్యాగ్ కదా. అమ్మ బ్యాగే కానీ నేను ఏం చేయను. కానీ నేను ఊరికి చూస్తాను. ఇంట్లో ఏకి డైదండి ఇస్తారండి. ఇది కదా ఈకి డాడీ ఈ జిప్పులు ఎట్లా వేయాలో నాకు రాట్లే. వేయి నువ్వు జిప్పు, నువ్వు వేయి జిప్పు చిప్పి నాకు రాట్లే. వచ్చింది ఇది వచ్చింది నాకు. ఇది ఒక్కటే రాట్లే. పాలపెట్టు కాదు, పెప్పలేప్యూ. మేము పేరు మార్చి పిలుస్తాం. పాలపిట్ట హర్ష కొంచెం సేపు అని పక్కన పెట్టేశాడు. అమ్మకు పెప్పలేపు చూపించు. మమ్మీ నీకు పెప్పలేపు అంటే ఏంటిది? పెప్పలేపు అంటే ఏంటిదా? ఎగురుతుందా నడుస్తుందా? పెప్పలేపు. పెప్పిలేపునా? చూపిస్తా. ఇంకా పెంగ్విన్ పక్కన అది దాని పేరు పెప్పలేపు. నా కింద పాడుతూ ఉన్నాడు. ఎల్లు కూర్చుంటారు. కొందరు కూర్చుంటారు, ఇంకొకరు కూర్చోరు, ఎందుకు పడిపోతారు. ఎందుకు? దేవుడు ఇంకే దేవుడు అట్లా చేయడా? చేస్తారు. రాముడు, కృష్ణుడు, ఇంకా శివుడు, పార్వతి, వినాయకుడు, బ్రహ్మసామైతే అస్సలు వదలడు రాక్షసుల్ని కదా. బ్రహ్మస్వామి చేయడు. ఎందుకు? శివుడు, విష్ణువు, వినాయకుడు కూడా కదా. కుమారస్వామి. చూడు పెళ్ళిపోయింది. పెళ్ళిపోయింది. థర్టీ టేబుల్ చెప్పు. 13 టేబుల్ చెప్పు. మిస్ చెప్పిన ఇప్పుడు 14 టేబుల్.
తీసి చూసింది. చాపిష్ ఏందిరా? స్కూల్కి పోయి వస్తా అప్పుడు మళ్ళీ వస్తే ఏం చేస్తున్నా నువ్వు దింపావా? ఎందుకు దింపావు డాడీ? నీకు మళ్ళీ ఇవి వస్తున్నాయి, నీకేం ఊరకు వస్తున్నాయి అది. మీ స్కూల్లో మా ఫ్రెండ్ క్యాస్వా మణికంటూ ఉన్నారు, రావట్లా. డాడీ అంగని నాకేమవుతుందో చెప్పాను, జ్వరము వాంతికి నైట్ నుంచి వస్తానే ఉన్నాయి. అంగని అనే రావట్లా. క్యాస్వా మణికంట దినేష్ తేజ బాలది, ఇంతమంది మా ఫ్రెండ్స్. డాడీ అస్వంత్ అయితే అస్సలే రాయట్లా. ఎవరు? అస్వంత్ లేదు అస్సలు రాయట్లా. ఏమి? అదే రాస్తా ఉంటే రాయట్లా. కొత్త కొనేసింది డాడీ. నేను టేపు సంచి దాకా రాశాను, చెప్పాను 90 దాకా. 90 దాకా వస్తే సరిపోలేం ప్లేస్. ఎట్ట పట్టుకున్నా చేత్తో తుద్దాది, అది ఎత్త పట్టుకున్నా తొండం లాగా ఎత్త పట్టుకున్నా తొండం బటర్ఫ్లైని. అదేంటి అట్లా పట్టుకోండి అదిగో తొండం మీద అది వచ్చి వాలింది అంతే, అది పట్టుకోవాలి. అది పాప్ అది అది బ్లూ బటర్ఫ్లై కలరు, పర్పుల్ వైలెట్. ఇది పర్పుల్ బ్లూ. అది నా ఫేవరెట్. రెడ్ పింక్ లేదండి నా ఫేవరెట్, అది నా ఫేవరెట్ పింక్. అది ఆ రోజు అప్పుడు మమ్మీ ఒక తెలిసి గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డాడీ నా ఫోన్లో నోతో పట్లు ఉంది. డాడీ లైన్ మీద ఎక్కితే ఏం కదా, ఏమంది అది? దానికి కొన్నిసార్లు కొట్టొద్ది, కొన్నిసార్లు కొత్తది తీసుకెళ్ళొద్ది. నేను ఎక్కితే తీసుకెళ్ళొద్ది. డాడీ నేను ఏను మీద ఎక్కుతా ఉంటే సౌండ్ వస్తుంది, తొందంత పైకి అంటుంది. ఎక్కడెక్కావు? నా ఫోన్లో. అది ఎక్తా ఉంటే సౌండ్ చేస్తుంది, సౌండ్ అంటుంది అన్నది. నాకు ఇక్కడ ఏమో ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు వస్తున్నాయి. దంతాలు, ఏనుగు దంతాలు వస్తున్నాయి. అయ్యే ఏనుగుకి 2 పళ్ళు ఉంటాయి, అవే. అవి తొందంతో బైక్ లేపు సౌండ్ చేసి అంటది. ఏనుగు నేను ఇద్దరు అంత తీసుకెళ్తున్నాను. ఏనుగు లాయను అది నేను ఎక్కితే కొరకదు, వేరేది ఇత్తంటే అది కొరికేసిద్ది. నన్ను కొరికింది. లేదా నేను కాకి లేదా రాలేదా కొరికితే? నా ఫోన్లో బ్లాక్ ఇది కొరికింది నన్ను ఇక్కడ.
పైన ఉంటే దిగట్లా, నా పైన ఎక్కి దిగట్లేదేంటి? నువ్వు అటు పక్కకి వెళ్తే దిగద్దులే, నువ్వు అటు పక్కకి వెళ్తే దిగద్ది. ట్రైన్ ఆగిపోయింది. ఏంది అదే ట్రైన్ కళ్ళకి ఇట్లా సైన్ వేసుకొని చైన్ ఉంటుంది కదా, ఏంది ఒక్క చైన్ ఉంది. ఏది చైను? అదిగో చూపి. చక్రాలకి అది ఎలిఫెంట్ కదా, అదిగో వందో కదా, అదిగో. నేను ఆ లయన్ మీద ఎక్కినండి, నేను ఈ లయన్ మీద ఎక్కిన. ఎలిఫెంట్ ఏది ఇక్కడ? ఏది అది ఎలిఫెంట్ ఇక్కడ? ఎలిఫెంట్ ఏది ఇదా? అదిగో అదిగా పెద్దది. దాది ఇదోరు బిల్డింగ్ కట్టింది, ఇదోతే అది బిల్డింగ్ కట్టింది. ఎవరు అంటున్నా బిల్డింగ్ కట్టింది? ఎవరు అది బిల్డింగ్ కట్టింది? నారాయణ. నేను కట్టింది, నేనే కట్టింది, అది నేనే కట్టింది. వేసుకొని రమ్మంది. పొద్దున్నే మనము లేవాలి, పళ్ళని బాగా దోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, తలనూనెను దువ్వాలి, చక్క బదికి వెళ్ళాలి, గురువులకి దండం పెట్టాలి, అందరూ బేస్ అని పొగడాలి. చెప్పు. నేను కృష్ణస్వామి అయితే నేను ఏమన్నా డాడీ, అప్పుడు కృష్ణుడు పండుగ రోజు మనము వేణుగోపాల స్వామి గుడికి వెళ్తుంటే దాంట్లో కృష్ణుడు ఉంటున్నాడా, ఆ గుడికి వెళ్తుంటే మొత్తం ప్లేస్ ఉంటుందా, మనము హోలీ అప్పుడు వెళ్తున్నా ఆ గుడి మన మదన వేణుగోపాల స్వామి గుడి, ఆడికి వెళ్ళామా, గోపికమ్మ వేషం వేసాను కదా, కృష్ణుడు వేషం వేసాను కదా, అప్పుడు అందరు ఎందుకు మనల్ని చూసిండు? ఎందుకంటే ఎవరు అట్లా వేషం గుడ్డు బాగా అనిపించారు, కృష్ణుడు రాజులాగా బాగా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే అందుకని చూసారు. ఎవరు వేసుకోరా కృష్ణుడు అప్పుడు? వేసుకున్నారు కానీ వాళ్ళు ఆ రోజు రాల. ఎందుకు ఏమో మరి, ఎవరు వేసుకున్నారు మనకేం తెలుసు. దేవుణ్ణి రెక్కలు అడుగుతావా? ఎన్ని రెక్కలు? రెండు సరిపోతాయా? కాళ్ళు కూడా పైకి ఎగరాలి కదా, కాళ్ళకు కూడా రెక్కలు. అప్పుడు ఎన్ని రెక్కలు అవుతాయి? 4. హర్ష, నువ్వు రెక్కలు అడగవా? ఎవరిని అడుగుతావు రెక్కలు? నేను శివుడి కాడికి వెళ్తే రాక్షసుడు వచ్చి నన్ను చంపుతాడు కదా. శివుడు ఉన్నాడు కదా. శివుడు ఉన్నా నాకు భయమా. నేను పదబంలే, నేను శివుడిని కదా, రాక్షసుడు కదా వచ్చేది. శివుడిని లేపితే లాస్ట్ ధ్యానంలో అరుస్తాడా? శివుడు తెలిసిపోతులే రాక్షసుడు వస్తున్నాడని, రాగానే లేచి నిన్ను రక్షిస్తాడు.
ఏంది ఫోటోలు ఏముంది? ఫోటో ఎన్ఆర్ఈజిఎస్ అంటే ఏంటిదండి? కరువు పని. స్కూల్ అసిస్టెంట్ మిగిలినట్టు ఉంటుందన్నమాట. తెలుగు ఆఫీస్కి కరువు పని అన్నట్టు. ఇక్కడ 2 ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. జేసీబీస్. హాస్పిటల్ కదా, అదిగో హాస్పిటల్. ఎందుకు సింగర్ అంత బస్సులో తనని తీసుకుంటాను. ఎగ్జామ్లో వస్తుంది అది. అదేంటి ఇంకా పోయేది. డ్రైవర్ కాదు, మేకని తీసుకెళ్తున్నా. అది డ్రైవర్, అదే వచ్చింది కదా ఇప్పుడు. ఏంది కది అట్లా డ్రైవర్ నుంచి ఫోటో, డ్రైవర్ నుంచి తిప్పుతుందా స్టీరింగ్, తిప్పుతుందా కాదు స్టీరింగ్. ఏది అదిగో తిప్పుతుండు. అదిగో చెరువు. నేను వెనక అంటున్నా అంకుల్, అది డ్రైవర్ అంకులా. అక్కడ ట్రాక్టర్ మట్టిగా వస్తుంది. స్టీరింగ్ చేతులతో తిప్పి అంటున్నాను. కనుక్కొచ్చింది.
ఎక్కింది. ఏం చూస్తున్నారా? కాలిపోతుంది సీటు. మమ్మీ వాటర్ తెచ్చివా? ఈ వాటర్ నేను తీయ అది తీయాలి. అది నొక్కుతుండలా అదిగో తీసిండ్రు మూసింది. కట్టిండ్రు డబ్బులు కట్టిండ్రు. కాదు 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 కానీ నాతో వెళ్ళలేదు. ఇక్కడే కదా మొన్న ఆపింది. మొన్నట్లాగా ఆపుతాను. Worried, sad, color together. Daddy, na phone na pallu. Colors pallu sine. Adigo monkey. Panda, monkey, dog. Green petto. లేదంటే ఇంట్లో గ్రీన్ పెయింట్ వేయలేదంట. లేదు బాగుంటుందండి, డిజైన్ ఉంటుందండి. రెండిటికి బ్యాక్ చేసిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. బోత్ తుదిపేసిండు, మళ్ళీ అట్లా PAMURU పామూరు కనగిరి అని రాయలు. అది నేను పుష్ప మిస్ ఇంగ్లీష్ అయిపోయింది. నాకు స్కూల్లో ఏం రాసింది? బ్రింజల్, క్యారెట్, రాడిష్, టమాటో. ఇంతవరకు రాసింది. తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్తో తెలుగు అయిపోయింది. మ్యాథ్స్ రాయాలి. నా టేబుల్స్ మిస్టేక్స్ పోతుంటే చదువుకోవచ్చు. డాడీ, నేను హిందీ టెక్స్ట్ బుక్ ఎప్పుడు రాస్తారా? రాట్లయినప్పుడు కదా. ఆశ్రిత పెద్ద అయితే ఏమవుద్ది అడుగు.
తేజు? బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్. ఇదిగో హలో. ఓకే. జెస్సీ చెయ్యి పోకూడదు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఏంది? చిన్నగా చిన్నగా వద్దు, పరిగెత్తొద్దు. హర్ష, ఎవరు వచ్చారో చూడు. అక్కడ స్కూల్ లేదా? రే స్కూల్ లేదా? మొహరం. హిందీ ఆమ్, మామిడికాయ. ఏంది? ఆ తర్వాత
నువ్వు వచ్చిన తర్వాత రోజు వేసుకుందామని చూపిస్తున్నా ఫార్వర్డ్ కర్రు క్రేన్ బైక్ పక్క క్రేన్ ఆము ఆము మామిడికాయ ఇదిగో ఆమ్ ఆము కాగజ్ ఇది పేపరు కాగజ్ పేపరు కాగితము గాయ్ నాకేం ఇవ్వలేదు ఎక్కడి మూడోది నిన్న కొనిందా మొన్న ఎక్కడ ఏమో మొన్న కొనింది మొన్న చింపేసిన హర్షగాడు నన్ను పడేసింది రన్నింగ్ రేస్ లో అట్లా జినిగిపోయిందా అంతే మట్టి కూడా అయింది తెల్లది రన్నింగ్ రేస్ ఎవరు ఆడుతున్నారు నేను పద్దు హర్ష మీకు తొట్టి గ్యాంగా ఆసిరి ఇట్లా కళ్ళు మూసుకోవాలి ఆసిరి కనపడకుండా దానికోవాలి మేము అందుకే పరిగెడతాం పరిగెడితే ఆసిరి పట్టుకోవాలి కనిపించినా మనము దానికోవాలా ఆసిరి అందులోనే అక్షరం పట్టేసింది రకరకాల గేమ్స్ ఆడుతున్నారా ఇవి మీ కాదు మీరు అక్కడ అవే కనగిల్ల అవి అమ్మకి చార్జరు అమ్మది వాచి చార్జర్ అది అది పాత వాచి ఎప్పుడుదో అసలు పని చేస్తుందో లేదో చూడమని మొన్న మనం అటు వెళ్ళినప్పుడు అందరం తీసుకెళ్ళింది ఏంటిది అమ్మకి చెప్పు అమ్మ మీ తీసుకెళ్ళి అమ్మ మీ బట్టల్లో పెట్టద్దు ఎందుకు అది జెసివి నీవి నువ్వు ముందు చెప్పు ఎందుకని అన్న హోంవర్క్ 2 times ఇచ్చింది దాంట్లో కాకి ఇది ఇలా గీత హిందీ కానా దానికి ఇలా గీత తండ్రి ఏంద్రా నేను ఇస్తాను ఇద్దరికి షేర్ చేస్తానమ్మా ఏమిలే 4 నీకు 4 వేస్తారా తండ్రి 1 2 3 4 ఇదిగో నీకు చిన్నగా ఆ గిన్నెలో నీకు ఉల్లిపాయలు ఏ గిన్నెలో ఏమంటావమ్మా అదే అన్ని నీకు
వద్దన్నావు కదా నేను వేయను. ఏందిరా ఏందిరా ఏ కంట్లో పెట్టుకోకు మంట అవుతుంది. ఇంట్లో పెట్టుకోకమ్మా, మంట పెట్టుకో. కంట్లో పెట్టుకో. ఆ? ఆవిడ క్యాచ్ బట్ క్యాచ్ చేయమను. అడుగు ఏం పేరు అడుగు, ముందు పేరు అడగాలి కదా. నేర్పిస్తున్నావా చేసి ఈ మళ్ళీ ఆగు ఆగు. తినేసి ఉండాలి. ఛాలెంజ్ పెట్టాలి. నువ్వు పెడతావా? దీని మీద పడిపోయిందని అవుటేం కాదు. ఇట్లయినా పడిపోతే ఏం కాదు. ఏంది దిగ నేను ఇప్పుడే తినకుండా మన ఇద్దరం వెళ్దామా? ఒక్కరే నువ్వు రా, రారా ఇద్దరు. స్కూటీ మీద ఇందరు పట్టరు. ఇట్లా దా స్పీడ్గా అయ్యి.
మిస్ అయింది. ఇటై బాల్ లేపో చేసి అక్కడ పడిపోయింది. పట్టేసుకున్నా. ఇదిగో నువ్వు బ్యాట్ తీసుకో, నేను వేస్తా బాల్. నువ్వు కొట్టు, అటెళ్ళు కొట్టు. ఇదిగో అమ్మా, బాగా బలం ఉంది. ఇప్పుడు చూడు, చాలా దూరం తీసుకొచ్చావు. ఆపకుండా అక్కడ దాకా తీసుకెళ్తావా? జెస్సీ, ఎక్కడి నుంచి వస్తున్నావురా? జెస్సీ ఎక్కడుంది? ఏంది?
ఎవరిని కొట్టావు నువ్వు? ఎవరిని కొట్టా? పార్దు కొట్టిన ముట్టు నన్ను పైన వేసాను. ఇందాక నువ్వు కొట్టావంటే కదా పార్దుని. ఏం కాదు. ఎవరిని కొట్టావు నువ్వు ఈరోజు? రే ఎవరిని కొట్టావు ఈరోజు నువ్వు అంటున్నా? చెప్పినాను చెప్తే పొమ్మన్నది విన్నంటనా వాటికి కాడే ఉందంట. స్నానాలు చేసి బ్రషింగ్స్కి వెళ్ళండమ్మా. టైం అవుతుంది. అమ్మ అసలు ఎత్తుక్కుంటుందేమో. చెప్పొచ్చిండ్రా జెస్సీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. చెప్పొచ్చారా? వాళ్ళ కాడికెళ్ళి మొట్టి చూపిస్తావేరా? ఇప్పుడే నా నిద్రని లేచింది. జెస్సీ వాళ్ళ ఇల్లు కాదా ఇది? నేను లేను అప్పుడు అద కింద దానికన్నా మా అన్న ఏం పట్టించుకోవట్లా. ఇట్ట అర్జున్ మమ్మీ ఎట్ట చెప్తుందో మా మమ్మీ మా డాడీ మా డాడీ నీ కోతి అంటే ఇష్టం కదా? కోతి పులి నాకు ఇష్టం. అదా కోతి పులి నడవలేక మేము నడవలేము. పులితో ఆడుకున్నానా? పులితో ఆడుకోవాలి. ఆడుకో. పెంచుకోవాలి పులి పులి. చిన్న పులిని పెంచుకోవాలి. పులి పెద్ద చూడండి. పెద్ద ఎవరైనా గొడవ పడితే పులి వచ్చి మింగుద్ది దాన్ని. అదిగో కోతి కోతి బొందరు. టీవీలో
బందర్ అంటారు. బందర్ కోతి అంటారు. కోతి అంటారు. చిప్కలి కోతి పెన్నడి వల్లి చిప్కలి అంటే హిందీలో వల్లిని చిప్కలి అంటారు. ఇద్దరు కోతి పెళ్లి చేయాలి. కోతికి మగువ పోయితే కోతులు ఉంటాయి. వేసుకున్నాడు గ్రీన్ కలర్ వేసుకొని నేనేమో కారణి వచ్చిన నువ్వు బాగా ప్రాపించిన ఎలా ఇడ్లీ ఏం చేస్తే ఉంటాయా ఇడ్లీ. మీరు మళ్ళీ వాళ్ళ వదిలి పెట్టేటప్పుడు ఏం చేయాలి? అదే చెప్పారు నంద్యాల అక్కడికి. ఒక్కో సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఉంటారు. లేదు నేను ఒక్క నిమిషం V for Venom. W for was X for నంద్యాల ఆ. మనం అప్పుడు చూపించుకుంటావు కదా ఆ. గుర్తొస్తుంది అందుకే నవ్వుతుందా అవి ఏం గుర్తొచ్చాయి చెప్పు కరెక్ట్గా అన్నీ గుర్తొచ్చినాయి. చెప్పు. వరుసనా చెప్పు అయితే. నేను చెప్పను. ఏం? నీకు పసరు మందు పెద్దమ్మకి మళ్ళీ ఇంకో బడి అక్కకి ఇంటికి అయిపోయింది. అవన్నీ గుర్తొచ్చుకున్నాయి. ఫస్ట్ ఏ గుడికి వెళ్ళామని చెప్పు. ఫస్ట్ మర్చిపోయావు. నీకేం గుర్తుండట్లేదని. నీకు తెలుగు చేతులు ఆడియకో. ఏంది అవ్వు అవ్వు చేసుకుంటుందని విచిత్రం. నాకు ఎప్పుడే గుర్తున్నాయిలే. నేను చిన్నప్పుడు గుర్తు పెట్టుకొని అన్ని పెద్దయినా గుర్తుంటాయి నాకు. అక్కడ కూడా తుడిపేశారా? బ్లాక్ పెయింట్ వేసారా? వాడు కదా ముందు పుట్టింది. లిప్సీ కంటే నువ్వు ముందు పుట్టావు కాబట్టి లిప్సీ ఎంత పెద్దదైనా నిన్ను అక్క అనాల్సిందే. డాడీ ఆంటీ ఫోటోలో కన్నా ముందు పుట్టిండు. అన్నదానికి ఇద్దరే ఉన్నారు. ఇద్దరుండి రూపేష్ పుట్టలేమో. నువ్వు డాడీ హర్ష ముందు పుట్టావు. అన్నదానికి రూపేష్ వాళ్ళ లిప్సీ కంటే నువ్వు ముందు పుట్టావు. డాడీ డాడీ చిన్న వాళ్ళ నాన్న రూపేష్ పుట్టలా. వాళ్ళు రూపేష్ పుట్టలా. ఆబ్సెంట్. ఎక్కడ ఆబ్సెంట్ రూపేష్? అందరి ఫోటోలో వాళ్ళ
వాళ్ళకి చెల్లి అది రూపేష్కి చెల్లి. రూపేష్ పుట్టాలా డాడీ అప్పుడు? తర్వాత చెల్లి పుడతాడు, చెల్లి పుట్టద్దు, తమ్ముడు పుడతాడు. రూపేష్ పుట్టింది అబ్బాయి, అబ్బాయి పుట్టింది ముందు, అమ్మాయి పుట్ట. అబ్బాయిలో పుట్టిన రూపేష్ డాడీ అమ్మాయి అబ్బాయి ఒకేసారి పుడితే ఒకేసారి కవల పిల్లలు అంటారు. హర్ష నన్ను ఏమంటాడు అప్పుడు? నన్ను హర్ష ఏమంటాడు? ఒకేసారి పుట్టినా ఫస్ట్ ఒకరు వస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు. పెరుగుతారా? ఫస్ట్ అమ్మా తీసేటప్పుడు ఫస్ట్ ఎవరిని వస్తారో వాళ్ళని తీస్తే వాళ్ళు ఫస్ట్. నాది నా పండుగ దాంట్లో వాళ్ళ నాన్న రూపేష్ అప్పు పుట్టలేదు, వాడు పుట్టలా ఎప్పుడు పుట్టలేదు? పుట్టలేదని ఫోటోలో లేదు, పెళ్లి ఫోటోలో లేదా? అందుకని లేదు. పద్మజ అంటే పెళ్లి ఫోటోలో వేరుంది, బీచ్ లో వేరుంది. బయట కూడా పక్కన దానికి సముద్రమే. అప్పుడు నువ్వు వేరున్నావు, ఇప్పుడు నువ్వు డాడీ రూపేష్ నేను పుట్టలేదా? మేము ఇద్దరం పుట్టలేదా? పుట్టినమా ఎప్పుడు? అప్పుడు పెళ్లి ఫోటోలో పుట్టలేదు. నేను రూపేష్ నేను పుట్టలేదు మే డాడీ. నేను డాడీ అప్పుడు కానీ ఫోటోలో లేదు. డాడీ నాకు రాత్రి పూట కళలు వస్తుంది. చెప్పు. నాకు అందరు కళలు వస్తున్నాయి. అవునా? చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పన్నదే ఏమి మంచి కళలు కదా ఇవి? చెడ్డ. ఏం జరుగుతున్నాయి కళల్లో? అవన్నీ నేను చెప్పను. అవన్నీ చెప్తే ఏదో ఒకటి మళ్ళీ వస్తాయి కళలు. రావు, చెప్తే కళలు రావు, చెప్పకపోతేనే కళలు వస్తాయి. పెళ్లి ఫోటోలో రూపేష్ అప్పుడు పుట్టాకుండా ఆడికెళ్ళిండు. లోపలే ఉన్నాడమ్మా. లేదు, పెళ్లి ఫోటోలోనే లేదు. అప్పుడు పుట్టే టైం వచ్చింది. పుట్టలేదు, అప్పుడు పుట్టింది రూపేష్. అప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడు. అప్పటి వరకు దేవుడి దగ్గర ఉన్నాడు రూపేష్. వేరే ఊరికి వెళ్ళాడు. డాడీ రూదా పడితే ఏం దేవుడు? రూపేష్ అంటే శివుడమ్మా. రూపేష్ పేరు శివుడి పేరేనా? నా పేరు అమ్మవారి పేరు. డాడీ నేను కనీ పుట్టలు, నేను పుట్టలో ఇల్లు పోయా. నా పేరు లక్ష్మీదేవి పేరు పెడితే నేను ఎన్నో గుర్తు తెచ్చుకునేదాన్ని. దేవుడి కళలు. ఇప్పుడేం కళలు వస్తున్నాయి? చేతో పెట్టారు కాబట్టి, సూతో పెట్టారు కాబట్టి నాకు భయం వస్తుంది. చెప్తుంది దయ్యాలు భూతాలు వస్తుంది. దెయ్యాలు భూతాలు వస్తున్నాయా? ఏం చేస్తున్నాయి వచ్చి? నేను రే హర్ష, దానికి కళల్లో దెయ్యాలు భూతాలు వస్తున్నాయంట. హర్ష గడు గుట్టేస్తాడులే వాటన్ని. డాడీ రూపేష్ అప్పుడు పుట్టలేదు కదా? చుట్టాల్లో చుట్టాలు ఇందుకప్పుడు పుట్టలేదు కదా, వెళ్ళలేదు కదా. పుట్టితే పుట్టాలి వాళ్ళు చీమలు ఎక్కాలా? చీమలు వాళ్ళు పుట్టాలి వెళ్ళిపోయిండు. నేను గ్రౌండ్ లోకి వస్తున్నా, చూసిల్లా నన్ను. నేనేం చేస్తున్నా అక్కడ పెన్నింగ్ అట్లా, నువ్వేం చూస్తానే ఉన్నాను నన్ను.
మనం అప్పుడు నువ్వు చూపించుకుంటావు కదా గుర్తొస్తుంది అందుకే నవ్వుతుందా ఏం గుర్తొచ్చాయి చెప్పు కరెక్ట్ గా అన్నీ గుర్తొచ్చినాయి చెప్పు వస్తున్నా చెప్పు అయితే నీకు పసరు మందు పెద్దమ్మకి మళ్ళీ ఇంకో గడి అక్కకి ఇంటికి అయిపోయింది అవన్నీ గుర్తొచ్చుకుంటా ఫస్ట్ ఏ గుడికి వెళ్ళామని చెప్పు ఫస్ట్ మర్చిపోయావు నీకేం గుర్తుండట్లేదు నీకు చేతులు ఆడియకో ఏంది అవ్వు అవ్వు మైస్ అంటే ఏందిరా ఎలుక మైస్ ఎలుకలు చిట్టెలుక అది నా ఫోన్లో ఫ్రాక్ ఎలుక వస్తుంది ఏం చేసాయి రెండు ర్యాట్ నోట్లోకి వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయింది ర్యాట్ ఆడుకోవాలా అవి ఫుట్బాల్ ఆడుకోమని చెప్పు ఆ రెండింటిని ఫుట్బాల్ ఆడుకోమని చెప్పు లేకపోతే క్రికెట్ నాది క్యాట్ రాట్స్ నా బుక్ లో వేపారు కదా అయ్యి ఫ్రాక్ అంతే కదా జెస్సీని ఎందుకు ఏడిపిస్తున్నారా దానికి ఇప్పుడు తోమిచ్చేసి వచ్చి అడుగు చిన్న తోమిచ్చిల్లా నాకు దోమి వాళ్ళు దోమిస్తున్నా తోమిచ్చినారా పళ్ళు కాకపోతే ఏం తోమిస్తాం ఇంకా దానికి అరే హర్ష దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నారా క్లోజ్ ముందు పళ్ళు రుద్ది నీకే ఇస్తా ఈ పెట్టు పెట్టు ఇస్తా ముందు కొంచెం సేపు రుద్దని ఇచ్చిలాగా రుద్దుకుంటుంటా అర్థం చూసుకో అర్థం బాగా దొంగకోవాలి కొత్త లేదంటే మధ్యలో చూడలేసాను కదా ఇట్లా చెప్తా చూస్తా తోంకు నువ్వు తోంకో చూస్తా దాన్ని కాదు మామూలుగా తోంకో ఏం చేస్తున్నావురా నువ్వు ఆ అద్దంలోకి వెళ్ళు ఆ రూమ్లోకి అద్దంలోకి వెళ్ళు బాగుందా ఏంది హర్షగా చాలాసేపు దాముతున్నాడు బాగా దాముతున్నాడు బాబు ఇట్లా లేచిండు
డాడీ బాగా జెస్సీ ఇట్లా ఇట్లా ఒక మాట. డాడీ బాగా అక్కడ నిలబడి బాగా మంతం చూస్తుండ్రు. మనం అప్పుడు వేసుకున్నా బాగుందంట. బాగా బాగా వేసుకుంటారు. మనం అప్పుడు ఎక్కడ బాగుందంట వేసుకున్నాం. చెప్పు. కానీ నేను లేగలా, నేను లేగలా కదా. నేను బాగుందంత నేను పండుకొని చూసిన నేను నీకు ఎంతగా నచ్చినాయి? అది బ్లూ కలర్ కవర్లో పెట్టి ఇంకొక కవర్లో ఉన్నా కూడా పాట కూడా ఆపేసి డాడీ ఇదేందంత తెలియనట్టు గబ్బర్ సింగుగా వాడికి ఇదైనా అయితే అన్నీ అర్థం నడబడేసి దొరుకువా అంటున్నా. డాడీ దానిలో పప్పి వస్తుంది చూడు. ఈటింగ్ సాస్ అంటది. ఈటింగ్ స్పాట్ ఒక నిమిషం ఆపు. చెప్పు, నువ్వు చెప్పు. వాష్రూమ్కి వెళ్తున్నా. ఏందిరా? హనుమంతుల స్వామి, సింగరాముల స్వామి, పెద్ద ఆంజనేయ స్వామి. చేసేవాడు అట్టు బుక్లు ఇస్తాడు. అటు పక్కు ఇరు, దానికి గోడ పక్కు. అటు అటు కూర్చొని పోయి, కూర్చోరా. అటు పక్కు గోడకు. నువ్వు చూపి ఎంత వాడు వస్తాడు. నువ్వు లేనప్పుడు ఉంటాడు. ముందు నీళ్ళు నిండుకు పోతాడు కాంతుడు. అది పాత అంటున్నా చెప్పా అంటాడు కదా, అది వాడు మెచ్చుకున్నాడు. చెప్పా అంటాడు. అటు అటు నేను అప్పుడు నా మీద పాసు పోసిన గ్రౌండ్ లో, నా మీద పాసు పోసిన గ్రౌండ్ లో వీడు. ఓయ్ చిన్న బాగుండు. ఏం చేస్తున్నావురా? నీ మార్గం దూరం పెట్టుకున్నాయి. దూరంగా ఇప్పుడు రేపు కూడా సెలవు వెళ్ళారా? సెలవు రేపు కూడా. 2 days లేదా? నువ్వు ఉదయం స్కూల్కి వెళ్ళు, సోమవారం నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్తా మార్కాపురం. బస్సులో వేయకూడదు. మార్కాపురంలో వేసుకొని వచ్చేది. ఆఫీసర్లు మళ్ళీ మార్కాపురం వాళ్ళు ఎట్లా రావాలి? రాజశేఖర్ అంకుల్ దగ్గర తాళం ఉంటుంది. నువ్వే బా రా.
ప్లేస్ వెళ్ళిపోతుందా? జెస్సీ ఇది ఎప్పుడు డ్రెస్? అప్పుడే కొత్తదేం కాదు, పాతదే. కానీ చేతులు చాలా పొడవుగా ఉన్నాయని లావుగా, అందుకని తగ్గించింది మమ్మీ. పాతదేది అర్జుడు, అర్జుడు ఎవరు నల్లేసి ఎక్కబోతున్నాను, అందరు నల్లేసిన అర్జుడు బండ్లు కట్టం, బండిలకేం అడ్డం పళ్ళు రావాలి. బండిలో ఇస్తే ఎగుతాను, లేకపోతే ఎట్టంటే ఎట్ట నచ్చు అట్ట ఎగుతా అంతే. అద్దం అన్న అద్దం మా డాడీ కాడికి వచ్చింది, అదా గిద్ద నేను ఎక్కిద్దా చూడు. నేను పని పోయి ఒక కప్పు చూడు ఒకసారి ఒకటి అక్కడ అక్కడ చీకలు అన్ని వేసుకుంటున్నాడు, చీకలన్నీ తెలుసుకుంటున్నాడు. రామ్ చిలుక నేను బోడ్చాను, రామ్ చిలుక పొడి వచ్చింది, జైల్లో మనం దగ్గర వస్తే దమ్మూతి ఇటు వచ్చింది బయట. పెళ్లి చేయాలి, నీకు పెళ్లి చేస్తా, ముందు నీకు పెళ్లి చేస్తా. నిన్ను నందిన్నమ్మో ఎప్పుడు ఎక్కువ చేస్తుంది కానీ నేనమ్మన్నా ఓయ్ దమ్మనింది. ఏం తగిలింది? డాడీ ఒక నిమిషం కాల్ వస్తానే. ఏ వాచ్? నా బుద్ధి వాచ్. రంగు రంగులో ఉంటాయి. అమ్మనుడు నేను డాక్టర్కి ఇట్లా ఉంటే పెట్టున్నా. తీసుకో ఇది నాదిమే. నాకు వారంటీ. అది ఆ చెల్లిది. ఇది ఏంది నీది కాదా? ఇది హర్ష ఒక నిమిషం నీకు బ్లాక్ ఇస్తాలే, ఉండు ఇస్తాలే ఒక్క నిమిషం. హర్ష నీకు బ్లాకా? బ్లాకా నేను మళ్ళీ కొడతా 100 రకాలు చెప్పినామంటే తర్వాత నాకు.
ఇది నా బాక్స్. ఇది నా బాక్స్. ఇవన్నీ రాయా. డాడీ ఇవన్నీ వాసేసి నావే కదా. ఒక్క వాచినేరా, అన్ని స్ట్రాప్స్. నాయి మ్యాపిల్స్. నీ ఏ చూపిరా హర్ష, ఏది? ఇవన్నీ సర్దుతాయి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అడగొచ్చు కదా, ఇప్పుడు అడుగుతున్నారు. ఇలాంటివన్నీ ఇప్పుడు పెట్టుకుంటారు, అప్పుడేమో ఉండవు డైల్స్. ఏం చేయాలి అప్పుడు అవన్నీ? చేసి అప్పుడు పోతే మళ్ళీ ఆడకూడదు. ఓకేనా? పెట్టాక మీరు వాషిష్ పెట్టు. పెట్టాక ఈ వాసేసి పెట్టాక నేను కలరు ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుంటా. రే ఫోన్ ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు? రే అయితే వాచ్ ఇచ్చేసాయి. టైం కోసం అట్లా ఇంకేమైంది? నాకు అట్లా ఒకటేనే కనిపిస్తాయి. 10 అవుతుంది. నిన్ను అందుకోండి, వీళ్ళిద్దరు అనుకోండి, అందుకోండి. నువ్వు అందరు ఏం చేసి పెద్దదంటే ఏం చేస్తావు? ఏ లోపలికి? మన ఇంట్లోకి. వాళ్ళ వాచి పెద్దదంట. ఎవరి వాచి పెద్దదంట? పాదుకు వాచి ఉందా? ఖాళీ పెడుతున్నావా? వెరైటీగా పెట్టకూడదు. ఆడబెట్టు.
ఏందిరా ఏం చేస్తున్నావు? భలే ఉందిలే ఆంజనేయ స్వామి అటు నుంచి అర్థంలో చూడు నువ్వు. మూతి చెట్లు పెట్టకు నాన్న నాకు ఒరే చాలా ఇంకా అంతకంటే ఎక్కువైపోయింది ఇప్పటికే. ఫంక్షన్లప్పుడే పెట్టుకోవాలి. లిప్స్టిక్ వేసుకోకూడదమ్మా. కెమికల్స్ సాంబార్తో కలిపి నోట్లోకి వెళ్ళిపోతుంది. మనము అన్నం తింటాం కదా, అన్నంతో పాటు అది లోపలికి వెళ్ళిపోద్ది, అందుకు వద్దనేది నేను. ఒక్కొక్కసారి నాకు గిర్ర పుడితే మూతి నిట్టిట్ట దుచ్చుకుంటా, అప్పుడు మొక్క నిండా అవుద్ది దయ్యబుద్ది. కళ్ళు మూసుకో, తర్వాత కళ్ళు నువ్వు చెప్పేదా పెట్టావా? ఏంది ఫోన్ వస్తుంది అమ్మది. మళ్ళీ వచ్చినాక డ్రెస్సులు ఇప్పి వేసుకోండి, మళ్ళీ 100 రకాలు వేసుకోకుండా. కింద ఎలుక వస్తుంది, ఎలుక ఒక్క సెకండ్ అది వచ్చింది. అబ్బో ఏమైనా ఇది పట్టారు గాడికి నట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చదివేస్తావా ఇప్పుడు? బాగుందా భోజనం? బాగుందా భోజనం? ఎట్లుంది? ఏం తిన్నా? పులిహోర నువ్వు వెళ్ళావా టెంపుల్కి? ఇది నేనే అడిగేసి నీకేమంట ఏంద్రా ఇటు పెట్టేస్తా. ఓకే. జెస్సీ
పెట్టుకుంటా. ఏంది లిప్స్టిక్ పెట్టుకుంటున్నావు ఇప్పుడు? లేకపోతే ఎగతాలు చేస్తారు. లేకపోతే ఇది పట్టు. ఉండరా ఒక్క నిమిషం, నేను పెట్టేదే ఇది. స్పీడ్ పరిగెత్తుతో కుంకుమ పెట్టుకో, దేవుడు కుంకుమ. దానిలో స్వామి తెచ్చింది ఎడిపోయింది ఆ కుంకుమ. ఈ బూజు పెట్టానా లేకుంటే కళ్ళు మూసుకో, కళ్ళల్లో పడకుండా కళ్ళు మూసుకో. చూస్తున్నా పైకి కిందకి ఎగురుతూ ఉంటది పిల్లక కూడా. ఎట్టేం ఎగురుద్ది అసలు చూడు. వాళ్ళందరూ వాకింగ్ పరిగెత్తుతుంటే పిల్లకి ఎట్ట ఎగురుద్దో అట్లా ఎగరాలంటే నువ్వు కూడా కట్టుకోవాలి. రోజు మొత్తం కట్ చేసేస్తే బంధుకు పెట్టుకుంటాను వస్తా. బాగా చేసి కోతి పంట అవి ఉన్నాయి. కోతి పెట్టట్టు చూడు. ఏ కాలద్దు కదా నేనేమిచ్చిన తీసుకోండి బ్యాట్ బాల్. మేము వచ్చేసడంగా పోయింది. నేను వచ్చేసాడు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళండి. గ్రౌండా కరుగుతుపోయింది వద్దురా మా డాడీ వస్తానే నేను వస్తా. నీ కింద ఉంటాం రా. డాడీ నువ్వు రావు గదికి. నువ్వు ఇట్లాంటి వేసుకుంటున్నా నాకు అక్కడస్తే వస్తుంది. నాది కథలు రాస్తావు. మేము బ్లూ బ్లాక్ బ్లూ బ్లాక్ బ్లాక్ ఇది కాదు అది బ్లాక్ బ్లాక్ బ్లూ పింక్. మమ్మీ నేను పూజకి ఫంక్షన్కి వేసుకొని రామయ్యా. ఓకే నా తప్పు ఇంకొకటి లేదు. నువ్వు పోయింది లేదు, ఇంకొక తప్పు లేదు నాది.
డిష్లో వేయండి. నువ్వు అట్లా మొదలు పెడతా వాడు ఇంక కొడతానే ఉంటాడు. తీసుకున్నాం కదా. దండం పెట్టుకున్నావా? తలకొని నోట్లు వేసుకున్నావా? బాగా చదువు రావాలి, మంచి బాబు కావాలి, అక్కడ పిలుచుకో బొమ్మ ముందు కావాలి. దండం పెట్టుకోవాలి. ఉంచుకుంటావా? ఇక మేము దానికి పెట్టాము. తాతను నోట్లు వేసుకో. చదువు. సాయి గోవింద. ఏం తింటున్నావురా? లిప్టిక్ ఇప్పుడే తీసుకోవాలా? ముఖం బాగా పెట్టు, చేతులు పెట్టుకో, బాగా పెట్టు. ఏదే లిప్స్టిక్ ఎందుకో చండాలంగా? గుడికి ఎవరైనా లిప్స్టిక్ వేసుకొని పోతారమ్మే? ఫంక్షన్లకు వేసుకుంటారు కానీ తినే అప్పల్లోకి వాటన్నిటిలోకి వెళ్ళిపోద్ది. కళ్ళు మూసుకో. నువ్వు వేసుకుంటా లైట్ వస్తుంది. చెప్పు, నీకు అది నచ్చిందా? పెట్టమంటావా? అసలు అదేంది అది? ఇది రోడ్డా, బిల్డింగా, అపార్ట్మెంటా? ఎవర్రా? పాపం లేదు, కొట్టద్దని వేసుకోమని. దీంట్లోనే కదా ఇది తీసుకుంటది. నేను కూడా గ్రీన్ కావాలి. 5 కంప్లీట్.
ఏ ఓకే ఓకే నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇక్కడ ఉండాలిరా నువ్వు. బాల్ పోకుండా ఆపాలి. ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ మార్చుకోండి. నూనె పెట్టుకున్నావా? సర్లే కిందకు వెళ్ళి మన పాలు వచ్చినాయి అడుగు. జాంకాయలు తిన్నారా అందరూ? చిమ్మేలే హర్ష, చిమ్మేసేరా. అబ్బా ఏ గుడి? ఏం చేస్తున్నారా హర్ష? అట్లా ఎత్తుకుంటున్నావా? ట్వెల్వ్ సెంటీమీటర్స్. ఇదిగో పామూరు కనిగిరి. పామూరు 2 పూలు. ఆడుకోవాలి, పలకూడదు దగ్గర సారా. సాయంత్రం గ్రౌండ్లోకి ఇప్పుడు కాదు, ఎండ ఉదయము సాయంత్రమే వెళ్ళాలి. ఏది
డాడీ ఒక నిమిషం ఇట్రా. చూడు పుట్ట రాలేదు. ఎత్తులో తాగేసిండ్రు. సైకిల్ గురించి పెద్ద హర్ష సైకిల్ ఎక్కడ వేవేవో డాడీ ఆట ఆడుతుండవా అప్పుడు కేకులు కడుక్కుంటాడవా ఇంకా చాలా కేకులు కడుక్కోవాలంటే డిప్పిడా సైకిల్ పెట్ట మీద పడిడు. ఎవరు తొక్కరా హర్ష తొక్కు. రే తొక్కరా. హనుమాన్ చాలీసా వినడానికి చెప్పు. రాత్రి కళ్ళు వస్తున్నాయి. ఏ వాచ్? బుద్ధి వాచ్. రంగురంగులో ఉంటాయి. అమ్మనుడు తొక్కు, గట్టిగా తొక్కు. తొక్కు గట్టిగా తొక్కేసి. ఏం కాదు, సౌండ్ వచ్చినా ఏం కాదు. వెళ్ళు తొక్కరా మామూలుగా. ఇదిగో ఇక్కడ పెద్ద కోతి. ఏంది ఏంద్రా
ఏది ఎంత పాము? నలికీసు. తోక ఎర్రగా ఉందా? నలికీస్. పిట్ట